అన్నింటికంటే కాలం అత్యంత శక్తివంతమైంది. ఓడల్ని బండ్లు, బండ్లుని ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిత్యం మార్పునకు గురవుతూ ఉంటుంది. చలనంలో ఉంటుంది. కళ్ళు తెరిచి మూసేలోపు ఎన్నెన్నో మార్పుల్ని ఆవిష్కరిస్తుంది. కాలం అనేది పూలను చల్లిస్తుంది. అదే కాలం రాళ్లను వేయిస్తుంది. అదే కాలమహిమ. ఈ వాస్తవాల్ని తెలుసుకోకుండా అహంకారంతో నడుచుకుంటే అధఃపాతాళానికి దిగజారడం ఖాయం. ఒక్కొక్కరికి ఒక్కోసారి సమయం వస్తుంటుంది, పోతూ ఉంటుంది. అన్ని సమయాల్లోనూ అణకువగా ఉన్నవాళ్లకే కాలం సహకరిస్తుంది. భిన్నంగా వ్యవహరిస్తే అందుకు తగ్గ మూల్యాన్ని కూడా చెల్లించే వరకు కాలం విడిచిపెట్టదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ టైం నడుస్తోంది. ఏడాదిన్నర క్రితం అపరిమితమైన అధికారాన్ని కూటమి హస్తగతం చేసుకుంది. గతంలో తన వైఫల్యాలు, అలాగే వైసీపీ పాలన గురించి గుణపాఠం నేర్చుకుని చక్కగా సమాజానికి సేవ చేస్తోందని అంతా ఆశించారు. ఆశలు అడియాసలయ్యాయి. దొందే అని ప్రజలు నిట్టూర్చేలా కూటమి పాలన భ్రమలు తొలగించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇటీవల 10 వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, తాజాగా నకిలీ మద్యం తయారీ అంశాలు కూటమి సర్కారును చావు దెబ్బతీశాయి. ప్రజల్లో ఊహించిన దానికంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్నాయి. దీని నుంచి బయటపడడం చంద్రబాబు సర్కార్కు అంత సులువు కాదు. ప్రభుత్వ తీరుపై ప్రజలు రగిలిపోయే పరిస్థితి. తమకు కావాల్సిన వాళ్లకు ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ అప్పనంగా కట్టబెడుతోందని జనం బాహాటంగానే విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన వైద్య కళాశాలలపై 20 నుంచి 25% ఖర్చు చేస్తే చాలు చక్కటి భవనాలు తయారవుతాయి. కానీ ఆ పని చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 5,000 కోట్లకు పైగా ఖర్చవుతోందని, అంత సొమ్ము తామెక్కడి నుంచి తీసుకురావాలనే పాలకుల ప్రశ్నపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే ఇదే ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి మరీ అమరావతి నిర్మాణం చేపడుతోందని జనం గుర్తు చేస్తున్నారు. ప్రతి ఏటా 3 లక్షల కోట్లకు పైగా ప్రవేశపెట్టే బడ్జెట్లో 5,000 కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి కేటాయించలేరా అనే ప్రశ్నకు సమాధానం లేదు. మరోవైపు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ అంటూ ఏడాదిన్నరగా పెద్ద తతంగాన్ని కూటమి ప్రభుత్వం నడిపిస్తోంది. అందులో భాగంగా వైసీపీ ముఖ్య నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యాన్ని అందించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయనే విమర్శలకు బలం కలిగించే ఉదంతాలు అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లోని ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలలో బయటపడ్డ డంపులు రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ దుర్మార్గాన్ని చూస్తే గతంలో వైసీపీ హయామే మేలన్న అభిప్రాయం కలుగుతోంది. ఇవన్నీ కూడా కూటమి సర్కార్కు తీవ్ర వ్యతిరేకత తెచ్చేవే. అందుకే కూటమి సర్కార్కు కాలం కలిసి రాలేదని చెప్పడం. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.